మనుస్మృతి గురించి ఏమిటో వ్యతిరేకంగా మాట్లాడతారు. మనుస్మృతిలో తాళం చెవులు ఆడదానికి ఇమ్మని చెప్పాడు స్పష్టంగా. ఆర్థిక విషయాలు మగాళ్ళు నోరు మూసుకుంటే ఆడడానికి ఇమ్మని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలండి అనేది కూడా చర్చించాడు మనువు. ఎందుకు ఇవ్వాలి అంటే, అయ్యా ఇళ్ళకి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే వంట వండే విధానం వేరు. ఒక ఇద్దరు ముగ్గురు అతిథులు వచ్చారనుకో, అప్పటికప్పుడు ఏమీ దొరకవు వెళదామంటే. ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయనుకోండి, కొంచెం ఉల్లిపాయలు కూడా ఉన్నాయనుకుందాం, అప్పటికప్పుడు ఏం దొరకవు కదా బయటికి వెళ్ళడానికి. ఏం చేస్తుందట, బంగాళదుంపలు తక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తుంది ఆటు. ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళదుంపలు వేపుడే అంటారు కానీ ఉల్లిపాయ వేపుడు అని అనరు. అదే మరి లౌక్యం అంటే. ఇది ఇళ్ళాల తెలివి. ఇంటానికి తెలివి ఉండదు. పెడితే పెడతాడు, లేకపోతే మా కుదరదండి ఎప్పటికా మా ఇంట్లోనే లేవనేస్తాడు. ఇలా ఊరుకోండి అలా అంటే బాగుండదు, రమ్మనండి మీకు ఎందుకు నేను చూసుకుంటాను కదా అంటుంది. అంతే, ఏదో చేసేస్తుంది మాయ. మరి ఇలా పొదుపు చేసే లక్షణం ఇళ్ళకు ఉంది కాబట్టి ఆర్థికమైన విషయాలు ఆవిడతో చర్చించండి. కోట్లు అలా దానాలు చేసేసి రకరకాల స్వచ్ఛంద సంస్థలు పెట్టేసి ఇచ్చేస్తే చివరికి ఏదైనా ఈ మగాడికి ఏమైనా జరిగితే ఆడదాని గతి ఏమిటి అనే మనుస్మృతి ఎప్పుడో గ్రహి